ఇటీవల కాలంలో మీరు రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంటే బీజేపీలో అంటే మెల్లగా విరుచుకుపడడం అన్నారా? అంటే తీవ్ర స్థాయిలో అంటే గతంలో మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ నేతగా ఉన్నారు, కానీ విమర్శించారు, ఒక డిగ్నిఫైడ్గా విమర్శించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి డిగ్నిఫైడ్గానే ఉన్నా, ఏమి ఇండిగ్నిఫైడ్గా ఏముంది? అంటే భాషలో తీవ్రత ఎక్కువ ఉంది. ఇండిగ్నిఫైడ్ అంటే అన్పార్లమెంట్ కాదు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనకు సంవత్సరం టైం ఇవ్వాలి కదా, ఇచ్చినాం కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది, ఇక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు దాటుతుంది, మెల్లగా ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమనకుండా ఉండాలా? మొత్తము అసలు ఈయనకి గవర్నెన్స్ పక్కన పెట్టండి, ఆత్మ అభిమానం కూడా చంపేసుకున్నాడు ఈయన పైసల కోసం. ఈయనను తీసుకుపోయి జైల్లో పడేసి అమాంతంగా ఇంట్లో పొట్టోని ఇట్లా ఎత్తుకొని పోయి పోలీసు వాళ్ళు జైల్లో పడేసిర్రు. ఆ 2018 ఎలక్షన్లో కొడంగల్కి వెళ్ళి అదేదో డ్రోన్ ఎగరేషన్ అని మళ్ళీ వేసిండ్రు. ఈయనకి కొద్దిగా అభిమానం ఉండాలి కదండి, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? కాపాడుతున్నాడు, కాళేశ్వరం స్కామ్ చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఈ కార్ స్కామ్ చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు, ఈ ఇదేంటి ఫోన్ ట్యాపింగ్ కాపాడుతున్నాడు, అన్ని కాపాడుతున్నాడు ఈయన. ప్యాకేజీలు పైసలు. రేవంత్ స్పెషలిస్ట్ ఎక్స్టార్షన్లా. ఆయనకి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక ఆఫీసు, అడ్వకేట్లు, ల్యాండ్ మాఫియా, బిల్డర్లను భయపెట్టియాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళని భయపెట్టియాలి, వాళ్ళ ల్యాండ్లలో లిటిగేషన్ క్రియేట్ చేయాలి, తర్వాత వాళ్ళతో నెగోషియేషన్ చేసుకోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఎక్స్టార్షన్ అన్న తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? మస్తున్నాయి, దునియా ఉన్నాయి. ఆయన చరిత్ర మొత్తం ఆయన చరిత్ర మొత్తం అదే. ఆధారాలు ఏంది? చరిత్ర మొత్తం అదే. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి ఎక్స్టార్షన్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవద్దు? లా అండ్ ఆర్డర్ ఇక్కడ సమస్య అండి. ఎక్స్టార్షన్ ఆయన చేతుల్లోనే ఉంది. ఆయననే లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్, ఆయన్నే. అవినీతి విషయంలో ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. అవినీతి పాల్పడుతున్నాడు, ఆస్తులు కూడబెట్టారని కూడా. అవినీతి చేసిన కాపాడుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతున్నాడు. అది ఆయన చేసేది. ఆయన అవినీతి కొత్తగా చేసేందుకు లొట్టపీస్ పైసలు కూడా లేవాడ. నేను బిచ్చపోనంటున్నాడు కదా ఆయన. నాకు బ్యాగులు బిచ్చమేస్తలేవు. ఆయన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మేజర్ కరప్షన్, ఎఫ్సిఐ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులతోటి చాలా డిపార్ట్మెంట్లు లేనిలేవండి. దే ఆర్ నాట్ ఫంక్షనింగ్. హౌసింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, హెల్త్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, మైనర్ మీడియం ఇరిగేషన్ గాన్ ఫర్ అ టాస్. మరి ఏం చేస్తున్నట్టు సార్ మంత్రులు, ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం? మీరు చెప్పిన దాని ప్రకారం ఏం చేస్తున్నట్టు వాళ్ళని మీరు చెక్ చేయండి. ఈ హౌసింగ్లో ఇప్పుడు ఎందరున్నారు ఉద్యోగులు? 80% మంది డిప్యుటేషన్ మీద పోయినారో లేదా చెక్ చేసుకోండి. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో రుజువులు ఇచ్చిన. సేమ్ థింగ్ కంటిన్యూస్, ఇంకా దిగజారిపోయింది. ఉద్యోగులే లేరు, అందులో ఇంజనీర్లే లేరు. ఏ నుంచి కడతారు ఇండ్లు? ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నారు సార్? మరి 2.5 ఏళ్ళుగా మీరు అన్నదాని ప్రకారం ఊరికే అంటే జీతాలు వాడికి ఏం దొరుకుతుందో అది ఊడ్చుకొని తింటున్నారు. ఉన్నదానిలో ఊడ్చుకొని తింటున్నారు అంతే. టోకన్ల సిస్టమ్ పెట్టుకున్నారు. నేను ఎన్నడూ ఇన్లే. ఏంటో నేను ఏదో ఆ టోకన్ నెంబర్ ఇస్తారు, ఆ టోకన్ సిస్టమ్ ఇస్తే ప్రతి దానికి శాతం ఉందంట. 8%కి వెళ్ళి మొదలు పెడితే 28% దాకా ఉన్నది. ఆ పైసలు కడితే పైసలు రిలీజ్ అవుతాయంట. టోకన్ సిస్టమ్ ఏందండి? చిన్నప్పుడు బ్యాంకులో పైసలు డిపాజిట్ చేయని కొత్త టోకన్ ఇస్తుండే. జనరల్గా బిల్లులు అప్పుడు ఇస్తుంటారు. మీరు కూడా మీకు ఐడియా ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా టోకన్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం వినలే కానీ టకటక వెళ్ళిపోతాయి టోకన్లు ఇచ్చి. టోకన్ నెంబర్ వచ్చిందా? వచ్చింది, మాట్లాడుకోవాలి పోయి. ఎవరితో సార్? ఎవరితో? కన్సర్న్ మంత్రితోటి. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళు అంతా పాత వాళ్ళు పరిచయం, మళ్ళీ నా మీద ఏడుస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ ఎవరు ఉండవచ్చు సార్? అంటే 2.5 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్ ఫీవర్ కూడా మెల్లగా స్టార్ట్ కాబోతుంది. అల్కగా హ్యాపీగా బీభత్సమైన మెజారిటీతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఇక్కడ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు అని వాళ్ళు 9.5 ఏళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా 2.5 నుంచి వీళ్ళు కూడా అదే నేరేటివ్ని తీసుకెళ్తున్న పరిస్థితి. నేను మొన్న క్వశ్చన్ అడిగిన పార్లమెంట్లో మా గవర్నమెంట్ రిప్లై ఇచ్చింది. ఆయన 2019 తర్వాత ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి. 87% వాపసు వచ్చింది. అయిపోయిందా? ఒకవేళ మీకు రావాల్సిన పైసలు రాకపోతే మీరు ఏం చేస్తారు? పోయి అడుగుతాము, రిప్రజెంట్ చేస్తాము, రిక్వెస్ట్ చేస్తాము. ఇవ్వకపోతే ఫైట్ చేస్తాం. అప్పుడు ఇవ్వకపోతే కోర్టుకు పోతారు కదా. అవును. ఎందరు పోయిన కోర్టుకి? ఆ గవర్నమెంట్ పోయిందా, ఈ గవర్నమెంట్ పోయిందా? కోర్టుకు పోరు. ఎందుకు? ఊరికే దుమారం, స్పీచ్లు ఇచ్చుడు,
బురదల్లే కార్యక్రమం, అందులో టెక్నికాలిటీస్ ఏం లేవు, వాస్తవాలు లేవు. రూపాయికి 87 పైసలు వాపసు వస్తున్నాయి. అదనంగా తెలంగాణకు అంటే నిధులు కాకుండా అదనంగా తెలంగాణకు స్పెసిఫిక్గా కేంద్ర ప్రభుత్వం అదనంగా వస్తేనే 87 పైసలు వచ్చినాయి. ఆ పైసలు కాకుండా ప్రాజెక్టులు స్పెషల్గా ఏమైనా దీనికి సంబంధించి కొత్త కాజీపేట ఇచ్చిండ్రు, రామగుండం స్టార్ట్ అయిపోయింది, కాజీపేట స్టార్ట్ అయిపోయింది, ట్రైబల్ యూనివర్సిటీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నాయో మ్యాక్సిమం వచ్చినాయి. రైల్వే లైన్లు వస్తున్నాయి, డబ్లింగ్లు వస్తున్నాయి, ట్రిప్లింగ్లు వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు ఆధునీకరణ అవుతున్నాయి, హైవేలు అద్దం లెక్క మెరుస్తున్నాయి, స్పెషల్ రోడ్ ఫండ్ వస్తుంది, దాంతో రోడ్లు వేస్తారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఈ రూపాయి లేదు. మీరు అంటే ఎంపీలు గ్రామీణ సడక్ యోజన, ఈ సెంటర్కి వెళ్ళి వచ్చే స్పెషల్ రోడ్ ఫండ్. తెలంగాణ ఎంపీలు కేంద్రంలోని మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ కలిసినప్పుడు తెలంగాణకు సంబంధించిన మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ ఎంత ఫాస్ట్గా లేకపోతే ఎంత ఇవన్నీ మేము ఇస్తేనే వస్తున్నాయి. లిలిపుట్ పోయి అడుగుతా వస్తలేవు ఇవి.